శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం 2024 అన్ని రాశుల వారికి సుఖ సంతోషాలను అందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ శీర్షికలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో వివరిస్తున్నాను. 2024 ఈ కొత్త సంవత్సరంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గజకేసరి యోగం, మాళవ్య రాజయోగంతో సహా అనేక రాజయోగాలు అనేవి ఏర్పడనున్నాయి. ఈ కాలంలో ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా మేషరాశి నుండి కన్యారాశి వరకు మరియు అనేక రాశులకు గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. సింహరాశి నుండి ధనస్సు రాశి వరకు కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కొత్త సంవత్సరం 2024 సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ ఏ రాశిపై ఏ విధమైన ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా 2024 కొత్త సంవత్సరానికి నా శుభాకాంక్షలు. మీ అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి, ఈ రాశివారు అంగారకుడి ప్రభావం కారణంగా ధైర్యంగా ఉంటారు. కొత్త ఏడాదిలో అందంగా, ఆకర్షణీయంగా, కళాత్మకంగా కనిపిస్తూ ఉంటారు. వీరు స్వతంత్ర ఆలోచన పరులు కూడా. వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలని కలిగి ఉంటారు మరియు ఆర్థికంగా మంచి ప్రయోజనాలను కూడా పొందుతారు. విద్యార్థులకి ఈ నూతన సంవత్సరం 2024 చాలా అనుకూలంగా ఉంది. ఈ మేషరాశి వారికి అదృష్ట దినాలు మంగళవారం, గురువారం, ఆదివారంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి, ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వీరికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ రాశి నుంచి శని 7వ స్థానంలో సంచారం చేయుచున్నాడు. విద్యార్థులకి బాగా లాభదాయకంగా ఉంటుంది. వారి కష్టాలకి తగిన ఫలాలను వారు పొందుతారు. విద్యార్థులకు కొత్త ఏడాదిలో విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట దినాలు శుక్రవారం, బుధవారం, శనివారం. మిథున రాశి, ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో శుభ ఫలితాలను కూడా పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగాలు మారే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. విద్యార్థులకి నూతన సంవత్సరం బాగా లాభదాయకంగా ఉంటుంది. అదృష్ట దినాలు బుధవారం, శుక్రవారం, శనివారంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో గొప్ప ప్రయోజనాలు కలిగే అవకాశం ఈ రాశి వారికి ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రేమ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ఏడాదిలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మంచి ఫలితాలు ఉంటాయి.
కుటుంబం మరియు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిస్థితులన్నీ నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట దినాలు సోమ, మంగళ, గురువారాలుగా చెప్పుకోవచ్చు. సింహరాశి. ఈ రాశి వారు కొత్త ఏడాదిలో కొత్త ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అయితే కొన్ని సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈ రాశి వారి యొక్క తెలివితేటలతో వారు అన్ని సమస్యలని అధిగమించే అవకాశం ఉంది. సన్నిహితుల యొక్క ప్రవర్తన చూసి బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి. సంవత్సరం రెండవ భాగంలో ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కుటుంబంతో జీవితం చాలా సుఖంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి కొత్త ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. 2024 సంవత్సరం, ఈ సంవత్సరంలో విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఈ రాశి వారికి అదృష్ట దినాలు ఆదివారం, మంగళవారం, గురువారం. కన్యారాశి. ఈ రాశివారు కొత్త సంవత్సరంలో ఆర్థికపరమైన రంగాలలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ కన్యారాశి వారికి 2024 సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాపారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులని నియంత్రణలో ఉండేటట్లుగా చూసుకోవాలి. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబం యొక్క అవసరాలని తీర్చగలుగుతారు. అదృష్ట దినాలు బుధవారం, శుక్రవారం, శనివారంగా చెప్పవచ్చు. తులారాశి. ఈ రాశి వారికి కొత్త ఏడాది కుటుంబంతో చాలా సంతోషంగా గడుస్తుంది. ఆరోగ్యపరంగా నూతన సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు అనేవి లభిస్తాయి. సుఖ సంతోషాలతో జీవితం గడుస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట దినాలు శనివారం, శుక్రవారం, బుధవారంగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు. నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి గ్రహాల ప్రభావంతో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో వీరు జీవితంలో అన్ని రంగాల్లో విజయాలని సాధించే అవకాశం ఉంది. శనిదేవుని నుండి కొన్ని సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంది. అయితే బాధపడవలసిన అవసరం లేదు. కుటుంబ జీవితం ఎంతో ఆనందంగాను శాంతియుతంగాను ఉంటుంది. కుటుంబ సభ్యులలో అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు గనక కష్టపడి చదివితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట దినాలు మంగళవారం, గురువారం, ఆదివారం. ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి శని 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ కాలంలో వీరు పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణుల యొక్క సలహాలను తీసుకుంటే చాలా మంచిది. వీరి యొక్క కుటుంబంలో శాంతి, ఆనందం అనేవి ఉండకపోవచ్చు. ఈ కారణంగా వీరి యొక్క ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది. వీరి యొక్క ప్రేమ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగానే ఉండే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట దినాలుగా
గురువారం, ఆదివారం, మంగళవారం ఉంటాయి. మకర రాశి. ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. నూతన సంవత్సర ప్రారంభంలో ఈ రాశివారు ఎక్కువ శుభ ఫలితాలని పొందుతారు. కుటుంబంలో శాంతి అనేది నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమానురాగాలు పెరుగుతాయి. వీరు ప్రేమ వివాహం చేసుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. వీరి యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా నూతన సంవత్సరంలో సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట దినాలు శనివారం, బుధవారం, శుక్రవారం. కుంభరాశి. ఈ రాశి వారికి కూడా శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన అనేది చెందుతారు. ఈ కారణంగా వారి చుట్టూ ఎక్కువ సమయం తిరగాల్సి వస్తుంది. 2024వ సంవత్సరం అంటే నూతన సంవత్సరంలో ఎలాంటి చర్చల విషయంలోనైనా చాలా దూరం పాటిస్తే కనుక మంచిది. ఎందుకంటే కొన్ని కోర్టు సమస్యలు ఈ రాశి వారిని ఆందోళనకు గురి చేయవచ్చు. వీరి యొక్క ప్రేమ జీవితం సంతోషకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా సాగుతుంది. విద్యార్థులకు ఈ నూతన సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలను కూడా పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట దినాలుగా శనివారం, శుక్రవారం, బుధవారాలు ఉంటాయి. చివరిగా మీనరాశి. ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో మీనరాశి వారికి ప్రారంభంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. అదే విధంగా కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనాలని జాగ్రత్తగా నడపాలి. ప్రేమ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగి కొంత ఊరట పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఈ నూతన సంవత్సరంలో కనబడుతోంది. విద్యార్థులకి ఈ నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అయితే రెండవ అర్ధభాగంలో ఈ రాశి వారికి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట దినాలుగా గురువారం, సోమవారం, మంగళవారాలు ఉంటాయి. స్వస్తి, శుభమస్తు.